ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ఎలా ఉంది అని అంటారు? ఎలా కంట్రోల్ చేయగలిగామని అనుకుంటున్నారు? అసలు కంట్రోల్ చేయగలిగామని అనుకుంటున్నారా మీరు మీ ఉద్దేశ ప్రకారం? కోవిడ్ గురించి మాట్లాడాలంటే అమ్మ నేను మేము అంటే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మనం ప్రిపేర్ అయ్యాం. మన రాష్ట్ర మొట్టమొదటి కేసు ప్రపంచంలో చైనా అఫీషియల్గా డిక్లేర్ అయింది 31st December 2019. మన దేశంలో ఫస్ట్ కేసు వాజ్ రిపోర్టెడ్ ఆన్ 30th of January 2019. కేరళలో వుహాన్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి దిస్ ఈజ్ నా కోవిడ్ వచ్చింది నిర్ధారించారు. అప్పుడు మనం చాలా దూరంగా ఉంది, మనకేమి కాదు కదా అని ఒక దృక్పథంలో మొత్తం దేశం అంతా కూడా అదే దృక్పథం. తరువాత యూరప్లో బాగా ప్రబలిపోయిన తర్వాత ఫిబ్రవరి నెలలో యూరప్లోకి వెళ్ళింది. అప్పుడు మేమేం గమనించామంటే మన రాష్ట్రానికి మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రబలే అవకాశం ఉంది. అప్పటికి మన కేసులు ఏం లేవు. ఇది మనకి ఏ విధంగా రావాలి, ఇది ఒక యంత్రం ద్వారా కానీ లేకపోతే ఒక ప్యాకేజ్ ద్వారా కానీ వచ్చే అవకాశం లేదు. ఈ వ్యాధి భారతదేశంలోకి రావాలి అంటే ఒక వ్యక్తి తీసుకురావాల్సిందే. ఆ వ్యక్తి బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకురావాల్సిందే, ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు. కాబట్టి ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ముందే ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి ట్రాక్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విధంగా ఫెయిల్ అయింది ఈ విషయంలో. వాళ్ళు ట్రాక్ చేయలేదు, టెస్ట్ చేయలేదు, ఓన్లీ టెంపరేచర్ మాత్రం మెజర్ చేస్తున్నారు. అప్పటికే ఇనఫ్ లిటరేచర్ ఉంది. ఈ 45 రోజుల్లో వచ్చిన ప్రపంచంలో కోవిడ్ మీద రాసిన లిటరేచర్ అంతా చదివాను నేను. అంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ ల్యాన్సెట్, బ్రిటిష్ మెడికల్ జర్నల్, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, ఈ 3 కన్సిడర్డ్ ది లీడింగ్ జర్నల్స్ ఇన్ మెడిసిన్. దాంట్లో వచ్చినవన్నీ చదివాను. దాంట్లో ఫీవర్ వాజ్ నెవర్ ఎ ప్రామినెంట్ సిమ్టమ్ ఆఫ్ కోవిడ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ సిమ్టమ్, ఇట్స్ ఎ లేట్ సిమ్టమ్. ఓకే. సో ఈవెన్ ఇఫ్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్, హై ఫీవర్ ఉండదు, సో లో ఫీవర్. అది కూడా 5 days తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిన 5 to 7 days తర్వాత వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రామినెంట్ సిమ్టమ్. సో హౌ డూ యూ టెస్ట్ పీపుల్? సో యూఆర్ ఓన్లీ టెస్టింగ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఎ డిస్టెంట్, ఏ రిమోట్ టెస్టింగ్ ఆఫ్ టెంపరేచర్ విచ్ నార్మల్లీ ఇట్ రికార్డ్స్ 1.5 degrees లోవర్. కాబట్టి మేము ఏం చేసామంటే మన రాష్ట్రానికి వస్తున్న వాళ్ళు వైజాగ్ వాజ్ ది ఓన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా నాట్ ఓన్లీ టెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఇంటి అడ్రస్లు తీసుకుని వాళ్ళని ఐసోలేషన్లో ఉండమని అడ్వైస్ చేసి టెస్టింగ్ మొదలుపెట్టాం. వాళ్ళని టెస్టింగ్ మొదలు పెడితే టెస్టింగ్ ఫెసిలిటీ లేదు మనకప్పుడు. ముందు పూణే పంపించే వాళ్ళని, ఆ తర్వాత వచ్చే రోజుల్లో హైదరాబాద్ పంపించాం. అప్పుడు మాకు తర్వాత తెలిసింది ఏమిటంటే విదేశాల నుంచి వస్తున్న వాళ్ళు వైజాగ్కే రావడం లేదు, వాళ్ళు ఢిల్లీలో దిగి డొమెస్టిక్ ఫ్లైట్ పట్టుకుని విజయవాడ వస్తున్నారు, తర్వాత చెన్నైలో దిగి కారులో వస్తున్నారు ఇక్కడికి అని. ఇది లక్కీగా మేము త్వరలోనే తెలుసుకుని ఇమిగ్రేషన్ బ్యూరోకి నోటిఫై చేస్తాం. మా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉన్న వాళ్ళు పాస్పోర్ట్లో కానీ వాళ్ళ డెస్టినేషన్ కానీ కనుక్కొని మాకు వెంటనే తెలియపరచండి, వాళ్ళని మేము ట్రాక్ చేస్తాం. అది 3 రోజుల తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఒరిజినల్గా. తర్వాత మేము ఒక వెబ్సైటు హెల్ప్ చేసి రియల్గా ట్రాకింగ్ చేయడం మొదలుపెట్టాం. When we started tracking virtually every single person who came back from overseas and their contacts and the contacts of the primary contacts. Right. So we identified 29,000 and odd people who came back between 20th of March and 20th of February and 24th of March. So 1 month nearly. So we were the earliest to start tracking people and isolating them and testing them. And we were also the first to close schools, colleges, hostels, residential schools. 18th, 19th we closed them.
And of course, the lockdown was imposed on 24th. 22nd was the trial run, and 24th was the final. So, in a way, we took advanced measures, and if you really see, a lot of capacity was built. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి, మన మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే. కేరళ, తమిళనాడు తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కెపాసిటీ చాలా తక్కువ, ముఖ్యంగా నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో. ఒక స్కేల్ ఆఫ్ 1 to 10 తీసుకుని, సపోజ్ ఇఫ్ కేరళ ఈజ్ 10, తమిళనాడు ఈజ్ 8 అయితే, మన పరిస్థితి ఒక సంవత్సరం క్రితం తీసుకుంటే 4-5 ఉంటుంది. ఎందుకంటే అప్పుడు గత 5 సంవత్సరాలుగా నేను కూడా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీగా పబ్లిక్ హెల్త్ మీద, అంటే గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ మీద అసలు ఫోకస్ లేకుండా పోయింది. ప్రైవేటైజేషను, ప్రైవేట్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. దాన్ని 3 నెలల్లో బిల్డప్ చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ బిల్డప్. టెస్టింగ్లో మనకు టెస్టింగ్ అసలు ఒక్క ల్యాబ్ కూడా లేదు. ఈరోజు వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ల్యాబ్స్. వీ కెన్ నౌ టెస్ట్ నియర్లీ 40,000-45,000 samples every day. True, sir. We have created a huge infrastructure in terms of advanced care. We have more than 5,000 beds. We have 4,500 ICU beds, nearly 5,000 beds, 2,000 వరకు వెంటిలేటర్స్. ప్రైవేట్ పబ్లిక్ హాస్పిటల్స్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. క్లియర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది విలేజ్ వాలంటీర్సు, ఆశా వర్కర్లు, వార్డ్ వాలంటీర్సు, వాళ్ళ ద్వారా సర్వేలెన్స్ చేయడం, ప్రతి ఇంటికి ప్రతిరోజు ఎర్లీ సిమ్టమ్స్ డిటెక్ట్ చేయడం, సిండ్రోమిక్ అప్రోచ్ అడాప్ట్ చేయడం. ఐ థింక్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ ఈజ్ పుట్ ఇన్ టు మన స్టేట్లో కంట్రోల్ చేయడంలో, టెస్ట్ చేయడంలో, ట్రాక్ చేయడంలో, ట్రీట్ చేయడంలో. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అండి, ఇది మనం ఐలాండ్ కాదు, ఇది వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా. పీపుల్ ఆర్ మన రాష్ట్రానికి వస్తున్నారు, వెళ్తున్నారు, ఫ్రీ మూమెంట్ ఉంది. తరువాత ప్రజలు ఇప్పుడు కోవిడ్ మేనేజ్మెంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి, మనకి 50,000 మంది మన దేశంలో ఇప్పుడు ఇంచుమించు వీఆర్ నౌ బికమింగ్ ది సెకండ్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఇన్ ది వరల్డ్. ఫస్ట్ వచ్చేసింది సార్ అది, అంటే యుఎస్ ఇస్ దేర్. సో మనం డెత్ రేట్ మనం తక్కువ అని మనం చెప్పుకోవచ్చు కానండి, ఎవ్రీ పర్సన్ హూస్ డైడ్ ఈజ్ అ ఫాదర్ టు సంబడి, ఆర్ ఎ హస్బెండ్ టు సంబడి, ఆర్ ఎ సన్ టు సంబడి. కాబట్టి వీ హ్యావ్ టు వాల్యూ ఎవ్రీ లైఫ్. మై ఓన్ సీనియర్ కొలీగ్, మా బాస్, హీ యూస్ టు బీ ఏ సీనియర్ కొలీగ్, హీ వాజ్ హార్డ్లీ 66-65. He passed away. Very productive, very active, very healthy person. So COVID has claimed many lives. True. And a lot of people I know have died. So my important thing is, even now, most responsibility is on the people. Yes. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుని వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేయకపోతే, నేను కొన్ని ఫోటోలు చూస్తే నాకు భయం వేస్తుంది. మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్లు, విచ్చలవిడిగా తిరగడం. సో దిస్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పీపుల్, బికాస్ ఎనీబడీ కెన్ బి ఎఫెక్టెడ్. ఒరిజినల్గా అనుకున్నాం, ఒరిజినల్లీ వీ థాట్ ఇది ఓన్లీ ఎఫెక్టింగ్ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నాం. తరువాత అనుకున్నా ఇదిగో ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాళ్ళని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుందని. తరువాత ఏమిటంటే ఇది ఓన్లీ పూర్ పీపుల్ని, స్లమ్స్లో ఉన్న వాళ్ళని మాత్రమే, అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని. బట్ అర్బన్ ఏరియాస్లో ఉన్న స్లమ్స్లో ఉన్న వాళ్ళు వచ్చి రిచ్ పీపుల్ ఏరియాలో పనిచేస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతున్నారు. మొట్టమొదట ఏమనుకున్నామంటే ఇది ముసలి వాళ్ళు, జబ్బున్న వాళ్ళకి మాత్రమే డేంజర్ అవుతుంది, మిగిలిన వాళ్ళకే నష్టం లేదు. యువకులు చనిపోతున్నారు ఇప్పుడు. వీ హ్యావ్ లాస్ట్ పీపుల్ 20s, 30s. డాక్టర్స్ ఇన్ 40s హ్యావ్ డైడ్. సో ఇట్ ఈస్ ది ఈ వైరస్కి ఏమిటంటే తేడా తెలియదు. ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే ట్రంపా అనేది దానికి కళ్ళు, ముక్కు, చెవులు లేవు కాబట్టి ఎవరిని దొరికితే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తుంది.
కాబట్టి ఓన్లీ వే టు ఇన్ఫెక్ట్ ఈస్ త్రూ పర్సన్ టు పర్సన్. కాబట్టి ప్లీజ్ మెయింటైన్ డిస్టెన్స్. అండ్ సో ఇప్పుడున్న పరిస్థితి అమ్మ ఇట్ ఈస్ వీఆర్ మేనేజింగ్ దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు హ్యుమానిటీ, బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ది వరల్డ్, బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు అవర్ కంట్రీ. అండ్ దీంట్లో గవర్నమెంటే అని చేస్తుంది, గవర్నమెంట్ విల్ టేక్ కేర్ అంటే నో గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్ కెన్ టేక్ కేర్. నా అమెరికాలో చూడండి మీరు ఎంతమంది చనిపోతున్నారు, రోజు వేల మంది చనిపోతున్నారు, లక్షల మందికి జబ్బు వస్తోంది. ఇది బికాజ్ దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్. సో ది సింపుల్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ core responsibility is on the individuals to safeguard themselves. Media, of course, individuals, big role to play. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.